ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ముందు వెనక ఆలోచించకుండా ఎందుకు ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటారు? స్వామీజీ ఏం చెప్పాలనుకుంటున్నారో అది విందాం. స్వామీజీ మీరు చెప్పండి. ప్రశాంతంగా ఉన్న సముద్రంలో ఒక్కసారిగా ప్రళయం వచ్చినట్టు ఈ ఇంట్లోకి ఓ పెద్ద ప్రమాదం రాబోతోంది. ప్రమాదమా? ఏంటి స్వామి అది? మీ వంశం ద్వారా నిత్యం పూజలు అభిషేకాలు అందుకుంటున్న అమ్మవారి విగ్రహం ఇబ్బందుల్లో పడనుంది. అమ్మవారి మీద చెడు దృష్టి పడింది. ఇంటి నుంచి బయటకి పోవడానికి కుట్ర జరుగుతోంది. అమ్మవారికి అన్యాయం జరగడంతో పాటుగా అమ్మవారిని ఆరాధించే ఈ కుటుంబానికి, అమ్మవారిని నమ్ముకున్న జనానికి అందరికీ అన్యాయం జరగబోతోంది. సంప్రదాయాలకు ఆచారాలకు మూలమైన అన్నపూర్ణాదేవికి ఆపద ముంచుకొస్తోంది. మీరు జాగ్రత్తగా ఉండకపోతే చాలా పెద్ద ఘోరం జరగబోతోంది. ఇది నేను పలుకుతున్న మాట కాదు, నాతో ఆ శివయ్య పలికిస్తున్న మాట ఇది. నా మాటను పెడచెవిన పెట్టకండి, నిర్లక్ష్యంగా ఉండకండి. ధనాన్ని సంపదను పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకోగలరు గాని అమ్మవారిని చేజార్చుకున్నారంటే తిరిగి దక్కించుకోవడం అసాధ్యంగా మారుతుంది. జంగమదేవర చెప్పిందంతా అక్షరాల నిజం. సౌమ్యని కాపాడుకోవాలనే ఆలోచన ఉన్నా నా గురించి ఏమైనా బయట పెట్టబోతున్నాడా? నీ గురించి బయటపడబోతోందని నువ్వు కంగారు పడుతున్నావని నాకు అర్థమైందవని. స్వామి, ఆపద ఏ రూపంలో రాబోతోంది? ఎవరి వల్ల రాబోతోంది? అమ్మవారిని కాపాడుకునే పరిష్కారాన్ని సూచించండి. సరైన సమయంలో వచ్చి మమ్మల్ని హెచ్చరించినందుకు సంతోషం. కానీ ఆ కుట్ర ఎవరి వలన జరగబోతుందో మాకు తెలియచేయండి స్వామి. మా జాగ్రత్తలో మేముంటాం. ఎటు నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనేది నేనిప్పుడు చెప్పలే. అందుకే మీ జాగ్రత్తలో మీరుండండి. అమ్మవారు వారం రోజుల్లోపు మీ ఇంటి నుంచి తరలిపోతుంది. మరో విషయం, అమ్మవారిని అపహరించాలని చూసేవారు ఎవరైనా సరే ఆ దేవి వారిని క్షమించదు. వారి ప్రాణాలను తీస్తుంది. అమ్మవారిని దొంగిలించాలనుకోవడం మహాపాపం. ఆ పాపానికి తగిన శిక్ష మరణ శిక్షే. హర హర మహాదేవ్.
హర హర మహాదేవ శంభో శంకర సాంబ సదాశివ హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ ఏమండి, జంగమదేవర అలా చెప్పి వెళ్ళారేంటండి? నాకు చాలా భయంగా ఉంది. ఆయన చెప్పినట్టు మనం కంటి మీద కునుకు లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకెందుకో ఇదంతా నమ్మాలని అనిపించడం లేదు. అలా మాట్లాడతావేంటమ్మా? ఆపద వస్తుందని చెప్పినవాడు ఆ ఆపద ఏ రూపంలో వస్తుందో ఎందుకు చెప్పలేడు? జాతకాలలో యమగండం, సర్పగండం, అగ్నిగండం ఉంటాయని జ్యోతిష్కులు చెప్తారు. వాళ్ళంతవరకే చెప్పగలరు గాని అది ఎలా సంభవిస్తుందనేది చెప్పలేరమ్మా. జంగమదేవర చెప్పింది కూడా అంతే. నాకెందుకో ఇవన్నీ మూఢనమ్మకాలని అనిపిస్తోంది. అలా కొట్టిపారేకక్క. ఆయన చెప్పింది నేను నమ్ముతున్నాను. అవునదినా, నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మనం కనిపెట్టాల్సింది ఏంటంటే అమ్మవారిని దొంగలించబోయే దొంగ ఇంటి దొంగ బయట దొంగ అనే విషయం. మన ఇంట్లో అంత ధైర్యం ఎవరికుంటుంది? ఏమో పెద్దిరాజు గారు, ఎవరి బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరని చెప్పగలం? ఏమిటి పరీక్ష? ఈ ఇంట్లో ఎప్పుడు ఏం జరగబోతుందో ఏమీ అర్థం కావట్లేదు. బంగారం, ఉమ్, నాదొక చిన్న అనుమానం. ఏంటి కృష్ణ? ఈ జంగమదేవర కాన్సెప్ట్ నీది కాదు కదా? అంటే ఆ, వచ్చిన గడగడగడగడ జంగమదేవర జూనియర్ ఆర్టిస్ట్ అయితే కాదు కదా? లేదు కృష్ణ, వచ్చినవాడు నేను అరేంజ్ చేసిన ఆర్టిస్టు కాదు, అది నేనిచ్చిన స్క్రిప్టు కాదు. వాడు ఒరిజినల్. అవునా? ఉమ్, అయితే అవన్నీ బాగా ఇరుక్కున్నట్టే కదా? అంతేగా మరి. అక్క కూతుర్ని కాపాడుకోవాలంటే అవని ప్రాణత్యాగం చెయ్యాలి. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. బంగారం, దీనంతటికీ కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ నువ్వే. ఆ, నీకు ఏం జరగదు కదా? ఆడేది ఆడించేది అంతా శివయ్యే. మనకేం సంబంధం లేదు. శంభో శివ శంభో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.